అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అది అడ్మిట్ అయ్యాడు, ఆయన కన్ఫెషన్లో చెప్పాడు. తాగొచ్చినా తాగలేకుండా రోజు ఏదో ఒక గొడవలు అనేది జరుగుతున్నాయి అనేది సాక్షుల ద్వారా తెలిసింది. ఆ చుట్టుపక్కల వాళ్ళు కన్ఫెషన్ మొత్తం సెల్ ఫోన్లు సీజ్ చేయాలి. అమ్మాయిని ఎక్యూజ్ తాలూకా పేరెంట్స్ కొద్ది డీప్గా వెళ్ళాలి. ఎఫ్ఎస్ఆర్ పంపించడం జరిగింది. అంటే కజన్ సాగు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పెట్టాము. ఈరోజు ఆ ఎక్యూజ్ శ్రావణ్ కుమార్ అరెస్ట్ చేశాము. ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అందులో ఇంకా తాలూకా తల్లి విజయలక్ష్మి, చిరంజీవి, ఎక్యూజ్ తాలూకా పాసం కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. కొద్ది దాని మీద ఎవిడెన్స్ సేకరించి ఫర్దర్గా మేము పాల్గొతాం. 24వ తారీఖున సాయంత్రం 3 గంటలకి మన పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ వచ్చి రిపోర్ట్ చేసాం. ఈ బిఎస్ఆర్ ప్లేస్లో 406 కార్యక్రమంలో ఒక లేడీ మ్యారీడ్ ఉమెన్ సూసైడ్ చేసుకున్నది అనేసి హ్యాంగింగ్ చేసుకున్నాను. దాని మీద కంప్లైంట్ వచ్చి ఆవిడ మదర్ ఇచ్చారు. దాని మీద నేను కాశీబుగ్గ డిఎస్పీగా ఉన్నది దీనికి ఇన్ఛార్జిగా ఉన్నాను. మొన్న సాయంత్రం వచ్చి చేసిన తర్వాత నిన్న ఎంఆర్ఓ గారు ఈ కేసు 304B కింద రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి ఎంఆర్ఓ గారు ఇంక్వెస్ట్ చేయాలి. మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారు నిన్న ఇంక్వెస్ట్ అది చేసి పిఎం పంపించడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఆ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి ఇంకా 12 నెలలు కంప్లీట్ అవ్వాల. 1/9/23 తిరుమలలో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు. మ్యారేజ్ టైంలో కట్నాల కింద ఒక 5 తులాలు గోల్డ్ పెట్టారు. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ఏదో అవసరం ఉన్నదని పదే అడిగితే ఒక 50,000 రూపాయలు కూడా మళ్ళీ అదనపు కట్నంగా ఇచ్చారు. ఆ ఇంట్లో ఉండేది హస్బెండ్, అదే డిసీజ్డ్ ప్లస్ ఆ హస్బెండ్ తాలూకా అదే అమ్మాయి చనిపోయిన అమ్మాయి తాలూకా నలుగురే అందులో ఉండేది. ఈ శ్రావణ కుమార్ అన్నటువంటి భర్త యాక్చువల్గా గాజుల వ్యాపారం చేస్తూ ఉంటాడు. 28వ తారీఖున జరిగిన ఇన్సిడెంట్ అప్పుడప్పుడు మధ్యలో భార్యాభర్తల మధ్యలో గొడవలు అవుతున్నట్టు మాకు సాక్ష్యాలు దొరుకుతాయి. ఎస్పెషల్లీ 28వ తారీఖున ఇద్దరూ కలిసి ఒక ఫంక్షన్కి శ్రీకాకుళం వెళ్దామని బయలుదేరినటువంటి వారు వారి కారులో కొంత దూరం అంటే చెక్ పోస్ట్ మన టోల్ ప్లాజా వరకు వెళ్ళి నరసంపేట దాటిన తర్వాత టోల్ ప్లాజా మలపం వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసారు. మధ్యలో గొడవలు అయ్యేసి ఆయన ఇచ్చేసి చెప్పాడు. కారులో వెళ్తుంటే ఏదో ఒక ఇష్యూలు గొడవలు అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. వీడు షాప్ దగ్గరికి వచ్చి మళ్ళీ షాప్ ఓపెన్ చేసే వాళ్ళకి అప్పుడు చెప్తే మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేటువంటి ఈ టైంలో ఆ అమ్మాయి తలుపు లోపల వేసేసుకుంది. ఫోన్ చేసిన తీయకపోతే అనుమానంగా వాళ్ళు చూస్తే ఇండోర్ బోల్ట్ వేసింది. లోపల సూసైడ్ చేసుకుంది, హ్యాంగింగ్ చేసుకుంది. దాన్ని డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారు కానీ అప్పటికే ఆ అమ్మాయి చనిపోయింది డిక్లేర్ చేశారు. ఈ ప్రాసెస్లో ఆ మదరు తాలూకా ఆ అమ్మాయి తాలూకా చెల్లి వాళ్ళ తాలూకా శుభ్రంగా నేను లేకపోతే మీరు శుభ్రంగా ఉంటారు కదా అనేసి రాస్తూ కిందని అత్తమామలు జాగ్రత్తగా చూసుకొని రాసింది సారాంశం. వాళ్ళు తాలూకా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నారనేసి సాక్షులు అయితే చెప్పారు. దాని ముందు మనం కొద్ది కన్ఫర్మ్ చేయాలి, ఇంకొద్ది లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి యాక్షన్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.